సోఫియా తన తండ్రి జాన్తో కలిసి ఇంగ్లాండ్లో ఉండేది. జాన్ సోఫియా కన్న తండ్రి కాదు. సోఫియా తల్లి జాన్ని రెండో పెళ్లి చేసుకుంటుంది. సోఫియా తల్లి చనిపోయిన తరువాత జాన్ సోఫియాని ఎంతో ప్రేమతో పెంచుతాడు. నిజానికి జాన్ చాలా బీదవాడు. వంట బాగా చేస్తాడు. చాలా మంది ఇళ్లకు వెళ్లి వంట చేస్తూ డబ్బు సంపాదించేవాడు. జాన్ సోఫియా అడిగిన ప్రతి కోరికను తీర్చేవాడు. డాడీ, మా కాలేజీలోని అందరు స్టూడెంట్స్ పిక్నిక్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. నాకు పిక్నిక్ వెళ్ళడానికి ఒక 500 పౌండ్స్ కావాలి. 500 పౌండ్సా? కొద్ది రోజుల్లో నేను ఏర్పాటు చేస్తానమ్మా. జాన్ షూస్ చినిగిపోయి ఉంటాయి. కొత్త షూస్ కొనేందుకు అతను డబ్బు దాస్తూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గర 400 పౌండ్స్ ఉంటాయి. జాన్ తన ఒక స్నేహితుడి దగ్గర మిగతా 100 పౌండ్స్ అప్పు తీసుకుని పిక్నిక్ కి వెళ్తున్న సోఫియాకి 500 పౌండ్స్ ఇస్తాడు. సోఫియా తన కాలేజీలో మిగతా అమ్మాయిల దగ్గర ఉన్న వస్తువులను చూసి ఇంటికి తిరిగి రాగానే జాన్ని అలాంటి వస్తువులు కావాలని అడుగుతుంది. డాడీ, మెరీనా దగ్గర డైమండ్ రింగ్ ఉంది. నాకు కూడా అలాంటి రింగే కావాలి. సోఫియా, ఇలాగే ఎప్పుడూ నువ్వు ఇతరుల దగ్గరున్న వస్తువుల వెంట పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఏమాత్రం సంతోషంగా ఉండలేవమ్మా. అసలు నా దగ్గర ఏముందని నేను దాన్ని చూసుకుని సంతోషంగా ఉండేందుకు? ఒక చిన్న ఇల్లు, దీంతోనే సంతోషంగా ఉండాలా? లేకపోతే ఈ పాత బట్టలు, వీటితో సంతోషంగా ఉండాలా? నా దగ్గర ఏమీ లేదు డాడీ. నా కన్న తండ్రి బతుకుంటే ఎంత బాగుండేది. నేను ఏదడిగినా వద్దనేవాడు కాదు. అలా మాట్లాడకు సోఫియా. నేను నీకు మంచి డైమండ్ రింగ్ కొనిస్తాను. కొద్ది రోజుల తరువాత సోఫియా కాలేజీలో ఫేర్వెల్ పార్టీ వస్తుంది. కాలేజ్లోని అందరూ అమ్మాయిలు దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఫేర్వెల్ పార్టీ రోజు ఏ డ్రెస్ వేసుకుందామా అని. నేనైతే ఫేర్వెల్ పార్టీ రోజు గులాబీ చూడీదార్, డైమండ్ షూస్ వేసుకుంటాను. సోఫియా, నువ్వేం వేసుకుంటావు? 1 పౌండ్ కి ఫుట్పాత్ మీద దొరికే చెప్పులా? అయినా నువ్వు నాతో పోటీ పడలేవులే. నీ వల్ల అస్సలు కాదు. ఆ రోజు సోఫియా ఇంటికి వచ్చేసరికి ఆమె ముఖం బాగా నీరసించి ఉంటుంది. ఏమైంది సోఫియా? ఎందుకింత బాధపడుతున్నావు? డాడీ, నాకు అలాంటి షూస్ కొనిస్తారా? వాటికి డైమండ్స్ ఉండాలి. డైమండ్ షూస్? కానీ అలాంటి షూస్ నీకెందుకమ్మా? నాకు కావాలి డాడీ. మా కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ కి నేను డైమండ్స్ అతికించిన షూసే వేసుకుని వెళ్ళాలి. లేకపోతే ఆ కేథరిన్ అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. సోఫియా, మనం అంత ధనవంతులం కాదమ్మా. డైమండ్స్ అతికించిన షూస్ మనం కొనలేం. కేవలం ఒకే ఒక్క రోజు కోసం కదా. నువ్వు నీ ఫ్రెండ్ మ్యాగ్లిన్ దగ్గర అడిగి తీసుకోమ్మా. మ్యాగ్లిన్ సోఫియా చిన్ననాటి స్నేహితురాలు. మ్యాగ్లిన్ తండ్రికి సిటీలో పెద్ద షూ షోరూం ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం జాన్ మ్యాగ్లిన్ ఇంట్లో వంట చేసేవాడు. అప్పుడు సోఫియాని కూడా తనతో తీసుకువెళ్లేవాడు. మ్యాగ్లిన్ సోఫియా ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. కానీ మ్యాగ్లిన్ తండ్రి సిటీలోని మరోవైపుకి షిఫ్ట్ అయిపోయాడు. అప్పుడు మ్యాగ్లిన్ సోఫియాలు విడిపోతారు. సోఫియా మ్యాగ్లిన్ ఇంటికి వెళ్తుంది. సోఫియా, మనం ఎన్ని రోజుల తర్వాత కలుసుకుంటున్నాం? మనం చిన్నతనంలో ఎంత బాగుండేది. మనం విడిపోయి ఉండకపోతే. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత సోఫియా మ్యాగ్లిన్తో ఇలా అంటుంది. మ్యాగ్లిన్, నీ దగ్గర ఏదైనా ఖరీదైన షూ ఉంటే నాకు ఒక్కరోజు ఇవ్వగలవా నువ్వు? తప్పకుండా ఇస్తాను సోఫియా. నాకు బాగా ఇష్టమైన 10 జతల షూస్ మీ ఇంటికి పంపిస్తాను. నువ్వు వాటిలో నుండి నీకు నచ్చిన షూస్ వాడుకో. మ్యాగ్లిన్ తర్వాతి రోజు సోఫియా ఇంటికి 10 జతల షూస్ పంపిస్తుంది. ఈ మోడల్ కాదు, ఈ మోడల్. ఇది అచ్చ అలాగే ఉంది. ఎలా అయితే నేను ఉండాలనుకున్నాను. డైమండ్స్ అతికించుంది. సోఫియా డైమండ్ షూస్ వేసుకుని ఫేర్వెల్ పార్టీకి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు టాక్సీలో ఆమె నిద్రపోతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్డు మీద కూర్చుని ఉంటుంది. ఆమె కాళ్ళకి ఉండాల్సిన డైమండ్ షూస్ కనిపించవు. నా షూస్ ఏమైపోయాయి? వెంటనే సోఫియా పరిగెత్తుతూ జాన్ దగ్గరికి వస్తుంది. డాడీ, నా షూస్ ని క్యాబ్ డ్రైవర్ ఎత్తుకెళ్ళిపోయాడు. జాన్ ఇంకా సోఫియా
పోయిన షూస్ ని వెతికి పట్టుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తారు, కానీ షూస్ మాత్రం దొరకవు. ఇప్పుడు మనం ఏం చేద్దాం డాడీ? ఎంత కష్టమైనా సరే మనకి మ్యాగ్లిన్ ఇచ్చిన షూస్ని తిరిగి ఇవ్వాలి. కానీ కొత్త షూస్ కొని ఇవ్వడానికి మనకు కొంత టైం పడుతుంది. నువ్వు మ్యాగ్లిన్కి మెసేజ్ చేసి చెప్పు, నీవు 5 రోజుల తర్వాత మరో పార్టీకి వెళ్లాల్సి ఉందని, ఆ పార్టీ అయిపోగానే డైమండ్ షూస్ తిరిగి ఇస్తానని చెప్పు. సోఫియా మ్యాగ్లిన్ కి మెసేజ్ చేస్తుంది. జాన్, సోఫియా కలిసి ఒక షూస్ షోరూమ్ కి వెళ్తారు. అంకుల్, మీ దగ్గర డైమండ్స్ అతికించిన షూస్ ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి, కానీ ఒరిజినల్ డైమండ్స్ అతికించినవి కావాలంటే 3000 పౌండ్స్ అవుతుంది. జాన్ తన ఇంటిని తనఖా పెడతాడు. ఇంకా చాలా మంది స్నేహితుల దగ్గర అప్పు చేసి 3000 పౌండ్స్ జమ చేస్తాడు. ఆ విధంగా వాళ్ళు డైమండ్స్ అతికించిన షూస్ కొని మ్యాగ్లిన్ కి తిరిగిస్తారు. కానీ 3000 పౌండ్స్ చాలా పెద్ద మొత్తం. జాన్ ఆ అప్పు తీర్చడం కోసం పగలు రాత్రి పనిచేస్తూ ఉంటాడు. ముందతను 6 ఇళ్లలో వంట చేసేవాడు, కానీ ఇప్పుడు 12 ఇళ్లలో వంట చేస్తాడు. సోఫియా కూడా ఒక షాప్లో పాత కుట్టు మిషన్ తెచ్చుకుని పగలు రాత్రి బట్టలు కుడుతుంది. అప్పటి నుండి 4 సంవత్సరాలు కష్టపడి మొత్తం అప్పంతా తీర్చేస్తారు. కాని ఇద్దరూ రాత్రి పగలు కష్టపడి పనిచేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. ఒకరోజు మ్యాగ్లిన్ సోఫియాని కలిసేందుకు ఆమె ఇంటికి వస్తుంది. జాన్ అంకుల్, సోఫియా, మీ ఇద్దరికిలా ఎందుకు జబ్బు చేసింది? అప్పుడు సోఫియా మ్యాగ్లిన్ కి జరిగిన విషయం అంతా చెప్తుంది. 4 ఏళ్ల క్రితం నేను నీ దగ్గర తీసుకున్న డైమండ్ షూస్ ని పోగొట్టుకున్నాను. మళ్ళీ మేము అలాంటి షూసే 3000 పౌండ్స్ పెట్టి కొని నీకు తిరిగిచ్చాం. అప్పు తీర్చేందుకు ఎక్కువ పని చేస్తూ మేము ఈ పరిస్థితికి వచ్చాము. అయ్యో అలాగా సోఫియా, షూస్ పోయిన విషయం ఒకసారి నాకు చెప్పుండాల్సింది కదా. నేనిచ్చిన డైమండ్ షూస్ ధర కేవలం 100 పౌండ్స్ మాత్రమే, ఎందుకంటే వాటికి అతికించినవి నకిలీ డైమండ్స్, అవి ఒరిజినల్ డైమండ్స్ కావు. అప్పుడు సోఫియాకి ఇతరుల వస్తువులను చూసి వాటి వెంట పరిగెత్తే అలవాటు తలుచుకుని చాలా బాధపడుతుంది. డాడీ, నేను మీరు చెప్పినట్టే విని నా దగ్గరున్న వాటితోనే సంతోషంగా ఉండడం నేర్చుకుంటే ఎంత బాగుండేది. ఈ 4 సంవత్సరాలు ఇలా వేస్ట్ అయ్యేవి కావు. ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆ సంఘటన తర్వాత నుండి సోఫియా తన దగ్గర ఉన్న వస్తువులతోనే సంతోషంగా ఉండటం నేర్చుకుంటుంది. బిల్లు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. వాళ్ళది చాలా బీద కుటుంబం. బిల్లు నాన్న ఏదో జబ్బు కారణంగా ఎప్పుడూ పడుకుని ఉండేవాడు. అతని ముసలి తల్లి కూడా ఏదో విధంగా కష్టపడుతూ కొంతమంది ఇళ్లలో పనిచేసి కొంత డబ్బు సంపాదించేది. బిల్లు చిన్నప్పటి నుండి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోయేవాడు. అతనికి ఈ రోజు వరకు సొంతంగా ఒక బెడ్ కూడా ఉండదు. కొన్ని నెలలు డబ్బు దాచుకుని బిల్లు ఒక పాత బెడ్ కొనుక్కోవాలని అనుకుంటాడు. అన్నయ్య, ఈ బెడ్ రేట్ ఎంతో చెప్తారా? ఆ బెడ్ కొనడం నీ వల్ల కాదులే, వెళ్ళు వెళ్ళు, ఇంకో షాపుకు వెళ్ళు. బిల్లు పరిస్థితిని చూసి షాప్ అతను అలా వెళ్లగొడతాడు. చివరికి ఒక దుకాణంలో పాత సామాన్లు అమ్ముతూ ఉంటారు. అక్కడి నుండి బిల్లు ఒక చిన్న బెడ్ కొనుక్కుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అమ్మా చూసావా, నేను కొత్త బెడ్ కొనుక్కొచ్చాను. సంతోషం బాబు. ఇప్పుడు మన ఇంట్లో మొదటిసారిగా ఒకళ్ళు బెడ్ మీద పడుకుంటారు. అమ్మా, మనం ముగ్గురం ఈ బెడ్ మీద ఒకరి తర్వాత ఒకరం పడుకుందాం. కావాలంటే ఈరోజు నువ్వే పడుకో. వద్దు బాబు, నువ్వంత కష్టపడి ఇప్పుడు ఆ బెడ్ తెచ్చుకున్నావు. దాని మీద కొద్ది రోజుల ముందు నువ్వే పడుకో. ఆ రోజు రాత్రి బిల్లు ఆ బెడ్ మీద పడుకున్నాక అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో దేవతలాంటి ఒక అమ్మాయి ఒక అవిటివాడికి సాయం చెయ్యమని చెప్తుంది. తర్వాతి రోజు బిల్లు లేచి డ్యూటీకి బయలుదేరతాడు. దారిలో అతనికి రాత్రి కలలో చెప్పినట్టుగానే ఒక అవిటివాడు కనిపిస్తాడు. ఇతను నాకు కలలో చెప్పిన అవిటివాడిలాగానే కనిపిస్తున్నాడే, కానీ అదెలా జరిగే అవకాశం ఉంది? సరే, డ్యూటీకి వెళ్తాను, ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి కూడా బిల్లుకి మళ్లీ అదే కల వస్తుంది. ఆ కలలో దేవతలాంటి ఒక అమ్మాయి ఒక ముసలమ్మకి సాయం చెయ్యమని చెప్తుంది. తర్వాతి రోజు బిల్లు నిద్రలేచాక అతనికి వచ్చిన కల గురించి తన తల్లితో చెప్తాడు. బాబు,
నీకు ఈరోజు కూడా ఎవరైనా ముసలమ్మ కనిపిస్తే ఆమెకు సహాయం చెయ్యి. ఎవరికి తెలుసు, దానివల్ల నీకు మంచి జరుగుతుందేమో. అమ్మా ఈరోజు నాకు అలాంటి ముసలమ్మే కనిపించింది. అంటే దీని అర్థం ఇది అనుకోకుండా జరిగింది కాదు అని. ఆ రోజు సాయంత్రం బిల్లు డ్యూటీ నుండి తిరిగి వచ్చేటప్పుడు అతనికి కలలో చెప్పినట్టుగా ఒక ముసలమ్మ కనిపిస్తుంది. దమ్మా మీకు నేనేమైనా సహాయం చేయగలనా? బాబూ, నీకెలా అర్థమైందో నాకు అర్థం కావటం లేదు. నిజంగానే నేను ఇప్పుడే అనుకుంటున్నాను, ఎవరైనా సహాయం చేయడానికి వస్తే బావుండును అని. చెప్పు పెద్దమ్మా, నన్ను ఏ సహాయం చేయమంటావు? బాబూ, ఈ పెద్ద సంచి నేను మోయలేకపోతున్నాను. దీన్ని కొద్ది దూరం మోసుకొస్తావా? ఈ సంచిని మోసి మోసి నా భుజాలు నొప్పిగా ఉన్నాయి. అలాగే పెద్దమ్మా, ఇలా ఇవ్వు, ఇది నేను చాలా ఈజీగా మోయగలను. అలా బిల్లు ఆ ముసలమ్మకి సాయం చేస్తాడు. ఆమె చెప్పిన అడ్రస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. బాబూ, నేను నీకోసం ఏమీ ఇవ్వలేను. ఈ స్వీట్స్ మాత్రమే చేశాను. 2-3 తీసుకుని వెళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి. బిల్లు, ఇది అసలైన బంగారమే బాబూ. బిల్లు కూడా తన చేతిలో ఉన్న అసలైన బంగారు నాణాలను చూసి ఆశ్చర్యపోతాడు. తల్లికి జవాబు కూడా ఏమీ చెప్పలేకపోతాడు. ఆ రోజు రాత్రి బిల్లు బెడ్ మీద పడుకున్నాక మళ్లీ కల వస్తుంది. ఈసారి కలలో దేవతలాంటి అమ్మాయి ఒక చిన్న అబ్బాయికి సాయం చెయ్యమని చెప్తుంది. అమ్మా మళ్ళీ నాకు అలాంటి కలే వచ్చింది. మంచిది బాబూ, అంటే నీకు మళ్ళీ బంగారు నాణాలు దొరుకుతాయన్నమాట. ఇప్పుడైతే తెలీదు కానీ సాయంత్రానికి తెలుస్తుంది. బిల్లుకి ఆ రోజు ఒక అబ్బాయి కనిపిస్తాడు. తనకి సాయం చేశాక ఆ అబ్బాయి బిల్లుకి ఒక గులాబీ పువ్వు ఇస్తాడు. బిల్లు ఇంటికి వెళ్ళాక జేబులో నుండి పువ్వు తీసి చూసేసరికి అది బంగారు పువ్వులా మారిపోయుంటుంది. అప్పుడు బిల్లుకి అతని తల్లికి అర్థమయ్యింది ఆ బెడ్డుకి ఏవో మహిమలున్నాయి అని. బిల్లు పక్కింట్లో ఉండే అతను హఠాత్తుగా బిల్లు పైకి రావడం చూసి అనుమానిస్తాడు. అతను ఒకరోజు బిల్లు మీద కన్నేసి ఉంచాలని అనుకుంటాడు. అతనికి అర్థమవుతుంది మ్యాజిక్ బెడ్ సాయంతో బిల్లుకి బంగారం దొరుకుతోంది అని. సరే, ఎలాగైనా ఆ బెడ్ను నా సొంతం చేసుకుంటే నేను కూడా బోలెడంత బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. కానీ ఆ బెడ్ని ఎత్తుకురావడం ఎలా? ఒకరోజు బిల్లు అతని తల్లి ఇంట్లో లేనప్పుడు బిల్లు తండ్రి పడుకొని ఉన్నది చూసి పక్కింటతను మ్యాజిక్ బెడ్ని ఎత్తుకుపోతాడు. అతనింటికి తీసుకువెళ్లిన వెంటనే దానిమీద పడుకుంటాడు. ఈ రోజు చాలా హాయిగా నిద్రపోతాను, నాకు బంగారం దొరకపోతుంది కదా. బిల్లు పక్కింటతను నిద్రపోతాడు. అతనికి కూడా కలొస్తుంది ఒక ముసలి వ్యక్తికి సాయం చెయ్యమని. ఆ పక్కింటతను ఉదయమే నిద్రలేచి ఆ ముసలివాడి కోసం వెతుకుతాడు. ఆ కల నేను మర్చిపోతానేమో. ఊళ్ళోని అన్ని చోట్ల ఆ ముసలివాడి కోసం వెతకాలి. ఈ రోజు వాడి దగ్గర బంగారం తీసుకునే తీరుతాను. బిల్లు పక్కింటతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ముసలివాడికి సాయం చేస్తేనే బంగారం ఇస్తాడని. అతనికి ఆ ముసలి వ్యక్తి ఒకచోట కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి బెదిరించి బంగారం ఇవ్వమని అడుగుతాడు. ఏయ్ ముసలోడా, బంగారం ఇవ్వు, తొందరగా బంగారు నాణాలు ఇవ్వు. ఎక్కడి బంగారం తమ్ముడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు మూసుకుని నీ దగ్గర బంగారం నాకు ఇచ్చేయి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాను. తీయి బంగారం. బిల్లు పక్కింటతను బంగారం కోసం ఆ ముసలివాడిని బెదిరిస్తూ ఉంటాడు. ఆ ముసలివాడు సాయం చెయ్యమని అరుస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ వ్యాన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ముసలి వ్యక్తిని బెదిరించడం పోలీసులు చూసి బిల్లు పక్కింటతన్ని దొంగతనం నేరం కింద జైల్లో పెడతారు. బిల్లుకి తన బెడ్ పక్కింట్లో దొరుకుతుంది. బిల్లు తన బెడ్ని అక్కడి నుండి తీసుకువెళ్లి తన దగ్గరున్న బంగారు నాణాలతో మరో సిటీలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు. తన అమ్మానాన్నలతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని మొదలుపెడతాడు.